దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాయి. ఈరోజు పాఠం ఏంటనగా అప్పగించుట. ఈ పని ఎవరు చేస్తున్నారు అంటే దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయాళుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ దేన దాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి ప్రభా నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట ప్రభా నిలిచి నన్ను నాయనా నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడి ఏ మాటలైతే నీ బిడ్డలకు బయలుపరచాలనుకున్నావో అటు మాటలను నీ వాక్యము ద్వారా అందించి నీ రాకడకు సిద్ధపరచమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సన్నిధి సహాయము ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రియులారా, ఇక మండల కాల దినాల్లో యేసుక్రీస్తు యొక్క వాక్యము నిమిత్తము అనేక విషయాలు మనం వింటూనే ఉన్నాం, కనుగొంటూనే ఉన్నాం. కానీ ఈరోజు శుక్రవారం 15వ రోజు సిలువ గుడారము చేరవచ్చిన మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క యోహాను సువార్త 18వ అధ్యాయము ఈ 12వ వచనమును 13వ వచనం ఈ 2 వచనాల్లో యేసు ప్రభుని ప్రధాన యాజకులు పట్టుకునే సమయం. ప్రధాన యాజకులతో పాటు ఎవరు వస్తున్నారంటే ఇస్కరియోత వస్తున్నాడు. ప్రియులారా, దేవుడు లేఖనము ద్వారా ఏదైతే రచించాడో అది నెరవేరే సమయంకి వచ్చినప్పుడు ఎవరిని ఎలాగ వాడుకోవాలో, ఎవరిని ఏ రీతిగా మరి నడిపించాలో, ఎవరిని ఏ రీతిగా మరి మాట్లాడించాలో అది దేవుని చిత్తం. ఎందుకంటే లేఖనమును ఆల్రెడీ ముందుగానే కొన్ని వేల సంవత్సరాల ముందే ఆ లేఖనమును రాయటం జరిగింది. అది నీవు నేను రాసింది మర్చిపోవచ్చు, కానీ సృష్టికర్త అనే దేవుడు లేఖనాన్ని బయలుపరిచాడు. అది నెరవేర్పు కొరకు ప్రజలు చూస్తారని, ఒక రాతని నేను ఇచ్చాను వారికి, దాని కొరకు ఎదురు చూస్తారని దేవుడు గ్రహించి, అంటే ఆలోచన కలిగి దేవుడు మనుషుల ఎడల అది నెరవేర్చుట కొరకు తన కుమారుని భూలోకానికి పంపించాడు. ప్రియులారా, ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎన్నో విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎన్నో విషయాలు మనం తలస్తూ ఉన్నప్పటికీ దేవుని లేఖనము ద్వారా చూస్తే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన చేయవలసిన పనులు, ఆయన చేయవలసిన కార్యాలు చేపించి ఆయన ప్రకటించిన ప్రకటనలు, ఆయన రాసిన రాత, ప్రవచించిన ప్రవచనాలు అన్నీ కూడా ఒకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు దేవుడు. ప్రియులారా, తన కుమారుడు యొక్క మరి ఆనాడు ప్రియులారా అబ్రహాముకు మొదట తన కుమారుడుకు కొరకు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. తర్వాత మొదట బలి అబ్రహాము కుమారుడి నిమిత్తము గొర్రె రూపములో, పొటోలి రూపములో ఆయన మొదట అబ్రహాము చేతిలో బలైపోయాడు. అంటే మానవుడు చేసిన తప్పుని ప్రియులారా దేవుడు అనుభవించాలా, దేవుడు బాధ్యత చూపించాలా, దేవుడు బాధ్యత కలిగిన వాడా అంటే, ఎందుకంటే ఆయనే అవును అన్నారు. ఎందుకంటే సృష్టించిన నేను కాబట్టి అది సాతానుకు అవకాశము, అనగా ఆదిలో పరలోక రాజ్యములోని సాతానుగాడు లూసిఫర్ తప్పు చేసినప్పుడు అక్కడే వాడిని శిక్షించకుండా బయటికి నెట్టడం వలన మొదట పొరపాటు దేవుడు ఆనాడు చేసిన చిన్న తప్పిదము ఈనాడు ప్రజలందరూ ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న పిల్లలు ఆయన రూపము కలిగిన మనము ఏం చేస్తున్నామంటే
వాటిని భరిస్తున్నాం. సాతానుగాడు మన మీద వాటిని మోపేశాడు, అవి మనకి రాసేశాడు. ప్రియులారా, ఉదాహరణకి మీకు చెప్తున్నాను, ఎక్కడో సెంటు తయారవుతుంది ప్రియులారా, అది మార్కెట్లో రాగానే మనం కొట్టుకుంటాం, కొందెచ్చుకుని డబ్బుతో కొందెచ్చుకుని కొట్టుకుంటాం. అది మనం ఎంత దూరం వెళ్తుందో అది శరీరంలో ఆ ఒంటి మీదను వస్త్రాల మీద ఉండటం వలన ఎన్ని గంటలు అది వాసనిస్తే అన్ని గంటలు కూడా ఆ వాసన వస్తూనే ఉంటది. కొందరు కిట్టవచ్చు, కొందరు ఇష్టమై ఉండొచ్చు, కొందరికి ఇష్టం లేకపో ఉండొచ్చు. పిల్లరా గమనించండి, అలాగే సాతానుగాడు కూడా మనిషి యొక్క మానవుడి యొక్క మనుగుడిని నాశనము చేయటకు సాతానుగాడు ఆనాడు ఏదోను తోటలో ప్రవేశించి మానవుడిని తప్పుదారి పట్టించి ఆ మానవుడిని పాపరీతిగా పాప బ్రతుకులు మానవుడిని ఉంచాడనేది మనం గమనించాలి. అయితే ఇక్కడ ఆ సంవత్సర ప్రధాన యాజకుడైన కైపకు మామ ఇక్కడ ప్రియులారా యేసు ప్రభు అప్పగించి ఎవరి చేతకు అప్పగించబడ్డాడు అని మనం గమనించినప్పుడు ప్రియులారా కైఫా చేతకు అప్పగించబడ్డాడు. ఈ కైఫా ఆ సంవత్సరమే ప్రధాన యాజకుడిగా ముద్రించబడ్డాడు. అయితే ప్రియులారా కైఫా మామగారి అన్న యేసు ప్రభు గురించి లేఖనాల గురించి బాగా తెలిసినవాడు. అయితే ఆయన సామాన్యంగా ఎదుర్కోలేదు. ఆయన డైరెక్ట్గా ఎదుర్కొంటే యేసు ప్రభు వలన ఏ ఇబ్బంది కలుగుతుందో అన్నా గ్రహించిన వాడై ప్రజల్లోంచి ఒక ఈనెట్టి లేపాడు, అంటే ఒక అలజడిని సృష్టించాడు. అది సాతానుగాడు కూడా ఆయుధంగా చేసి ప్రజల్లో ఏకమై యేసు ప్రభుని పట్టుకోటకు మహాదారుణంగా పన్నాగం పన్నారు. ప్రియులారా, ఈరోజు ఆయన పట్టుకునే స్థలం, ఆయన ఆకారి చేసిన ప్రార్థన ఏది అంటే గెచ్చమనే తోట. శిష్యులతో మొదటిసారి ఎలాగున్నాడో తెలియదు కానీ ఆకారిన మాత్రం అందరు ఏకమై ప్రియులారా ఆనాడు చూడండి, కోడి తన పిల్లలు ఒడిలో నుంచి చెల్లాచెదురు ఎప్పుడైతే అలజడి రేగినప్పుడు, అలజడి వచ్చినప్పుడు తల్లి ఎగురుతుంది, ఆ పిల్లలు చెల్లాచెదురైపోతాయి. అలాగునే యేసు ప్రభుని ఎప్పుడైతే పట్టుకున్నారో మరి శిష్యులందరూ చెల్లాచెదురైపోయారు. దేవుడి లేఖనమును నెరవేర్చటం మొదలు పెట్టాడు. ప్రియుల ఎప్పుడంటే యేసు ప్రభు పుట్టుకతోనే నెరవేర్పు ప్రారంభమైనది. అది యేసు ప్రభు మరణముతో నెరవేర్పు ముగించబడింది. అందుకు కాబట్టి యేసు ప్రభు యొక్క తండ్రిని దేవుడు ఏదైతే లేఖనము ద్వారా రచించాడో, అది పలికించాడో, అది నెరవేరే కాలములోని మనం జీవిస్తున్నాం. అవునండి, ఇప్పుడు జరుగుతున్న ప్రమాదములు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు చూస్తే నెరవేర్పులోకి ఉన్నాం. దేవుడు అన్నాడు, ఆదిలోనే మనకు రచించి చూపించాడు. ఏమని అంటే రాజ్యముల మీద రాజ్యములు మరి యుద్ధము చేసుకుంటాయి, మనుషులే యుద్ధాలు చేసుకుంటారు. ఇది నాది, ఇది నాది. కొందరు అంటారంట మొత్తము ఏం చేసుకుంటారని ఆక్రమించుకుంటకు కొందరు ప్రయత్నం చేస్తారంట. అది లేఖనములు ఎలాగైతే ఆనాడు రాజులు ఎలాగైతే ప్రవర్తించారో, ఈనాడు అదే రాజులు అధికారము కలిగిన వారు దేశానికి అంతటికి పరిపాలకుడిగా ఉండాలని యుద్ధాలని సృష్టిస్తున్నారు. ఒకవేళ మనం అనుకోవచ్చు ప్రియులారా, మరి ట్రంప్ గారు కూడా అపవాది సంబంధిగా ఒకవేళ ఉన్నాడేమో, అతడేనేమో దేవుని ఇస్రాయేలు ప్రజలు దేవాలయం, 3వ దేవాలయం కట్టినప్పుడు అందులో ఉండి పరిపాలించే నాయకుడు అతడే ఉంటాడు. అపవాది యొక్క సంబంధి అధికారి అతనేనేమో అని కూడా మనం ఆలోచించటకు అతిశయపడక్కర్లేదు. అందుకంటే ఎక్కడ ఏం చూసినా మొన్నటి వరకు రష్యా నాయకుడిని అలాగే అన్నారు. ఇప్పుడు మరి ట్రంప్ గారు ప్రపంచాన్ని, ఇప్పుడు ఆయన యొక్క ధనము ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. ఆ యొక్క రూపాయి వాల్యూ పెరిగితే ఇవాళ ప్రజలలో అందరికి వాల్యూ దిగుబడి పెరుగుతుంది. అన్ని రకాల అక్కడ రూపాయి వాల్యూ పడిపోతే మొత్తం ప్రపంచ వాల్యూ అంతా కూడా పాతాలకు పడిపోతున్న విషయాలు మనం చూస్తున్నాం. అలాగే తినే వస్తువులు రేట్లు పెరగటం, బంగారు వెండి రేట్లు పెరగటం, ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ
మరి అమెరికా గవర్నమెంట్, అమెరికా దేశం ఏం చేస్తుందంటే ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. ప్రియులరా, అతిశయపడక్కర్లేదు ప్రియులరా. వాళ్లే మరి ఎవరండి? అపవాది సంబంధులై లేదా దురాత్మ సంబంధులై, వాడు అపవాదిగాడు అధికారము పీఠ మీద కూర్చుని ప్రపంచాన్ని పరిపాలిస్తాడు, ఏలుబడి చేస్తాడని దేవుడు ఎక్కడైతే రాయబడి ఉందో, ఒకవేళ అదిగిని ఇది నిజమేమో అనుకోటకు అతిశయపడక్కర్లేదు ప్రియులారా. అందుకే ఇక్కడ యేసు ప్రభుని అప్పగించాడు. ఈ రోజు పాటను అప్పగించుట. ఇస్కరియోతు అప్పగించినప్పుడు ఏమన్నాడు తెలుసా? దైవజనుడా, నీకు శుభము కలుగును గాక అని ఆహ్వానించాడు. అంటే శుభం ఏంటంటే నువ్వు అనుకున్న పనులన్నీ జరిగిపోతున్నాయి అని లెక్క కూడా, ఇప్పుడుతో మొత్తం ముగించులోకి వచ్చేసావని అనే విషయాన్ని దేవుడే శుభము. దైవజనుడా, నీకు శుభము కలుగును గాక అంటే ఏంటి అంటే, అయ్యా మీకు శుభము కలుగును గాక మనం దీవిస్తాం. ఇక్కడ ఏమని అన్నాడు? ఇస్కరియోదా అంటే నీ దైవజనుడాన్ని ముద్దు పెట్టుకుని నీకు శుభము కలుగును గాక అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అనుకున్నాయి, తండ్రి దేవదేవుడు అనుకున్నాయి జరుగునుతున్నాయి, జరగబోతున్నాయి కాక అని అన్నట్టుగానే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియులారా, లేఖనాలు అనేకమైన మాటలు మనకు అందిస్తున్నాయి. ఈ యొక్క యోహాను సువార్తలో 18వ అధ్యాయము 12-13 వచనములో ఏమన్నదంటే, దేవుడి లేఖనాన్ని నెరవేర్చుటకు ఇస్కరియోదా వాడబడ్డాడు అని మనం గమనించాలి. ఎందుకు అంటే దేవుడు తన వాక్యమును ఏ రకంగా మనకు కలగజేస్తున్నాడు అనేది మనం గమనించినప్పుడు ప్రియులరా, దేవుడు తన ఆత్మను బట్టి మనకు అందిస్తున్నాడు. ఎలాగున్నది అంటే ఈ 12వ వచనంలో అతడు చూడండి ఎంత తెలివిగా అప్పగించాడు ఇస్కరియోదా ప్రభుని. కాబట్టి చూడండి, ప్రధాన యాజకులందరూ ఏకమై యేసు ప్రభు పట్టుకున్నప్పుడు అండ్ పక్షులు చెదురునట్టు అలజడి రేగితే పక్షులు చెదిరిపోయినట్టుగా ఈ యొక్క 12 మంది శిష్యులు కూడా చెదిరిపోయారు. అప్పుడు 11 మందే ఉన్నారు. 11 దిక్కులకి వెళ్ళినట్టుగా పారిపోయారు. ప్రియులారా, యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. వేయబడి సమాధులు వేయబడినప్పుడే అప్పుడు మరలా వాళ్ళు ఏకమై మొరపెడుతూ ఒక మేడ గదిలో చేరి ప్రార్థన చేస్తున్నారు. ఒక స్థలంలో రహస్యముగా ఒక స్థలంలో ప్రార్థన చేస్తారు. ఏంటి మా పరిస్థితి, ఏంటి ఇలా అయిపోయింది అని కంగారు పడినప్పుడు 3వ దినమున పునరుత్థానముడై మొదటగా వారి మధ్యకే ప్రభు వెళ్ళారు. ప్రియులారా, ఇప్పుడు పేతురు, నేనెవరో ఎరగనన్న పేతురు, అప్పుడు పేతురు అన్నాడు, యేసు ప్రభు గాయములో చేయి పెడితేనే నేను చూస్తేనే తప్ప నేను నమ్మును అన్నాడు. ప్రియులారా, ఎంత చూడండి అపనమ్మిక. అంటే దేవుడు అన్నాడు, పేతురు నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అంటే ఇవాళ అదే పేతురు తెలియదని అబద్ధం ఆడాడు. అదే పేతురు నేను 7 గాయాల్లో వేలు పెడితేనే తప్ప నేను నమ్మను అన్నాడు. ప్రియులారా, మానవుడి యొక్క ఆలోచన ఎలాగుందో ఒకసారి మనం ఆలోచించండి. ప్రియులారా, ఏదైతే చేయకూడదు అనుకున్నాడు ఇస్కరియోదా, దేవుడు యొక్క లేఖనానికి పనిముట్టిగా మారిపోయాడు. ప్రియులారా, ఈ ఒక చెట్టును మనం నరకాలంటే కత్తి మనకు పనిముట్టిగా మారాలి. మన దగ్గర ఒక పిచ్చి చెట్టు మనం తీసి దాన్ని కాల్చాలంటే దాన్ని ముక్కలుగా నరిగితేనే తప్ప మనము దాన్ని కాల్చలేం. ఇలా ఇస్కరియోదా దేవుని దృష్టిలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క దృష్టిలో ఒక ఆయుధంగా దేవుడు మార్చుకున్నాడని మనం అంటాం. ఇస్కరియోదా పట్టించేశాడు, ఇస్కరియోదా ముద్దు పెట్టాడు, ఇస్కరియోదా యేసు ప్రభుని ఎప్పుడునూ పట్టిస్తామా అని ఎదురు చూశాడని మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి. అందుకనే సిలువలో అఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ప్రియులారా, యేసు ప్రభుని అప్పగించిన తర్వాత ఇస్కరియోదాకు మనశ్శాంతి లేదండి, మనసుకు నెమ్మది లేదు. అప్పటి వరకు డబ్బు అధికారం కొరకు పరిగెత్తాడు, కానీ ఇప్పుడు డబ్బు అధికారం కనపడట్లేదు. అతనికి ఏం కనపడుతుంది? నీతిమంతుడికి అన్యాయం చేశానని ఆలోచన ఒకటే. సాతానుగాడు పంపించి పట్టుకున్నవాడు విడిచిపెట్టాడు అనుకోండి, విడిచిపెట్టలేదు. ఇస్కరియోదా చనిపోయే వరకు కూడా సాతానుగాడు శోధిస్తూనే ఉన్నాడంట. ఎప్పుడు ప్రారంభించాడు? దేవుని లేఖనము నెరవేరటకు సాతానుకు తెలియకుండానే
యేసు ప్రభుకు తెలియకుండానే అనుకుంటాం, యేసు ప్రభుకు తెలుసు నా తండ్రి అన్ని సిద్ధపరిచిన తర్వాతే ఈ భూలోకానికి పంపించాడు అని. ఆ విషయం యేసు ప్రభు తెలుసు. అయినా గాని తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క నెరవేర్పు కొరకే మన యేసు ప్రభు ఎదురు చూశారు. కాలం పరిపూర్ణమైనప్పుడు, కాలము ఆయనకు అనుకూలమైనప్పుడు కూడా ఆయన చేసే కార్యాలు చేసుకుంటూ వచ్చారు. ప్రభువుని ప్రియులారా, దైవ కుమారుడని ఆయన అంతటా ఆయనే చెప్పుకోకుండా ప్రజల నోటు ద్వారానే పలికించిన విషయాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన కుంటివారికి కాళ్ళు ఇవ్వటం చూసాం, గుడ్డివారికి కళ్ళు ఇవ్వటం చూసాం, తండ్రి ఓసుకాలు వాడికి లేవనెత్తి బలపరచడం చూస్తాం, దెయ్యం పట్టిన వాడికి స్వస్థతిత్తి సాక్షిగా నిలబెట్టడం చూసాం ప్రియులారా. అయితే ఇవన్నీ ఆయన ప్రయాణంలో జరుగుతున్న లేఖనాలు. దేవుడు ఆనాడు ఏ రకంగా నా కుమారుడు భూలోకంలో సంచరిస్తున్నాడు అనే విషయం ఎప్పుడు బయటపడిందంటే, యేసు ప్రభు శిలువ మీద వేలాడి తిరిగి పునరుద్ధానుడై లెగిసిన తర్వాత ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే నిజమే దేవుని కుమారుడు ఇతడు అని ఆయన సమాధి సాక్ష్యం ఇచ్చింది, ఆయన శిలువ సాక్ష్యం ఇచ్చింది. కుడి పక్కన దొంగ, అలాగే బల్లిముతో పొడిచిన దొంగ కూడా సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, కొరడాల దెబ్బలు కొట్టిన ఒక దొంగ కొట్టినప్పుడంట ఆయన రక్తము ఒంటి మీద పడినప్పుడంట ఆ ఒళ్ళంతా వేడెక్కిపోయిందంట. ఆ రక్తం యొక్క వేడిని పడినప్పుడంట తట్టుకోలేకపోయాడంట. ఆ దొంగ కొరడాలతో కొట్టుతున్న దొంగ ఆయన కొరడాలతో ఆ యొక్క ముళ్ళ కర్రతో కొట్టినప్పుడంట ఆ రక్తం యొక్క చుక్కలు ఆయన మీద పడినప్పుడు ఆ వేడి తట్టుకోలేక నిలవలేకపోయాడంట. అతడు కూడా సాక్ష్యం చెప్తున్నాడు, ఆయన దైవ కుమారుడు అని గ్రహించాడు. ప్రియులరా, కానీ అధికారముకు లోబడిన వారు దేవుని కార్యముకు నెరవేర్చబడిన లేఖనాలు నెరవేర్చబడి ఉంది కాబట్టి చూడండి, మరి ఆయన ఏ తప్పు చేయని వాడు అయినప్పుడు కూడా 39 దెబ్బలు లెక్క ప్రకారంగా, ఒక దెబ్బ కూడా ఎక్కువ కట్టలేదు, ఒక దెబ్బ తక్కువ కట్టకుండా లెక్క ప్రకారంగా కొట్టారంట. ప్రియులరా, మనకు లెక్క ఎవరు తెలుసా? అమాయలీలు మరి గుడాములకు రైస్ దింపినప్పుడు పుల్లలు ఇస్తారు, ఎన్ని బస్తాలు వచ్చినాయి లెక్క పెట్టారని. అలాగే కొట్టిన ప్రతి దానికంట ఒక పుల్ల పెట్టారంట. ఆనాడు ప్రధానుడిగా, నాయకుడిగా ఆ దెబ్బలు లెక్కెట్టి వేయడం ఆ వ్యక్తి అంట నోటుతో రాయకుండా కర్ర పుల్లలు ఇరిచి పక్కన పెట్టేవాడంట. ప్రియులరా, అదే ఒక కర్ర పుల్ల తెచ్చుకున్నాడు, దాన్ని ముక్కలుగా ఒక దెబ్బ కొట్టినప్పుడు ఒక ముక్క విరిచి పక్కన పెట్టేవాడంట. కరెక్ట్ గా పెట్టాడండి. ప్రియులరా, ఆగు అన్నాడంటే 39 దెబ్బలు కొట్టిన ఆ వ్యక్తి అలిసిపోయి కూర్చుండిపోయాడు. కానీ యేసు ప్రభు మరలా లేచి నిలబడ్డాడండి. ప్రియులారా, అయినా గాని సాతానుగాడు మరలా వారి హృదయమును కఠినపరిచారు, జాలిపడట ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. కానీ ఈలోగా దురాత్మ వారిని ఆవరించి ఏం చేశారు? యూదులు రాజా అని ముళ్ళ కిరీటం పట్టుకొచ్చి పెట్టారండి. ప్రియులారా, తర్వాత ఆయనకి ఓదారంగ వస్త్రం తొడిగి యూదులు రాజాని చుట్టూ తిరిగి తప్పళ్ళు కొడుతున్నారు. ప్రియులారా, ఎంత దారుణంగా అవమానపరుస్తున్నారు ప్రభుని. చూసారా, ఇవాళ ఇస్కరియోత అప్పగించటం వలన జరిగిన, కానీ లేఖనము నెరవేరాలండి. యేసు ప్రభు రక్తము చిందించకపోతే నీ పాపముకు, నీ శాపముకు, ఈ లోకము నుండి విడుదల మనం కలగటానికి యేసు ప్రభు యొక్క రక్తము భూమి మీద చిందించవలసి ఉన్నది. లేకపోతే నీవు నేను పరలోక రాజ్యంలోకి మనం చేరలేం. ఆయన నిర్మించిన కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి మనం ప్రవేశించాలంటే ఆయన రక్తం ఈ భూమి మీద మరి చిందబడాలి. ఆ రక్తం మనము పొందుకోవాలి, ఆ రక్తంలో మనం కడగబడాలి. కాబట్టి యేసు ప్రభు యొక్క విషయాలు మనమందరం కూడా గమనిస్తూ ప్రియులారా జాగ్రత్త కలిగి వినగల కృపను ఇలా పాఠం ఏంటంటే అప్పగించుట. ఇస్కరియోతు అప్పగించి ఏమైనా మేలు పొందాడంటే ప్రభువే వాక్యములో రాయబడింది, ఈ మనుషుడు పుట్టకుంటే బాలని ఎవరనుకున్నారంట? యేసు ప్రభు అనుకున్నాడు. భక్తుడు రాస్తున్నాడు, ఈ మాట ఎందుకు దేవుడు రచించాడు అంటే ఆ మనుషుడంట యేసు ప్రభు మానవుడు ఆయన నిమిత్తము చనిపోటకు ఇష్టపడలేదంట, ఆయన ముద్రించబడి చనిపోటకు ఇష్టపడలేదంట. ఎప్పుడైతే ప్రభుని అప్పగించాడో సాతాను విడిచిపెట్టదు,
ఆ సాతాను యొక్క చేసిన పాపక్రియలంట ఏది సాక్ష్యం ఉండదంట. సాక్ష్యం లేకుండా ఇలా చాలా మందిని దొంగసాటుగా చంపిన వారిని ఏం చేస్తారు, సాక్ష్యం లేకుండా పెట్రోల్ వేయటము లేదా ఆయిల్ వేయటము మనం చాలా మరి ప్రమాదమైన దృశ్యాలు వార్తల ద్వారా వింటున్నాం. ఎందుకంటే ఆ సాక్ష్యం లేకుండా చేసే గుణం ఎవరికి ఉంటుందంటే మరి కొందరు అటువంటి తలంపులు కలిగిన వారికి సాతాను అటువంటి వాడంట. ప్రియులరా, ఈ రోజున సాతాను గాడు కూడా ఇస్కరియోతని మరణించే వరకు, చనిపోయాడు అనుకునే వరకు కూడా విడిచిపెట్టలేదంట. ప్రియులరా, ఒకటి కాదు రెండే కదంట, ఎన్నో ఏమంటే దురాత్ములు సాతాను గడు గుంపంట ఏమండి నువ్వు చనిపో 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 అని ఇస్కరియోత యొక్క యేసు ప్రభు వైపు తిరిగితే ఇతడు మరలా సాక్షిగా మారిపోతాడని చెప్పి చంపేసిని అంట. ప్రియులారా, గమనించండి, ఈరోజు నీవు నేను ఏ రకంగా ఉన్నాం? ప్రభువుని గల అంగీకరించకుండా ఇంకా ఉన్నావేమో, ప్రభుని స్వీకరించకుండా, ప్రభుని గ్రహించకుండా, ప్రభును తలంచకుండా, ప్రభు రూపం కలిగిన నీవు అసలు గ్రహింపలేకుండా ఉన్నావేమో. జాగ్రత్త కుమారుడా, కుమార్తె, ఈ రోజునే ప్రభు యొద్దకు రమ్మని ప్రభువే పిలుస్తున్నాడు. అట్టి ఆలోచనలు మీకు మీ బిడ్డలకు దేవదేవుడు అందించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రాలు. దయగల మా రాజా, నీకు కొన్ని నిమిషాలు ప్రభా అప్పగించుట. ఇస్కరియోత అప్పగించిన వాడు ఎంత ఇబ్బంది పడ్డాడు. ఈనాడు పాపమనే కార్యములకు లోబడిన మేము, మా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు అందరూ నీ కలయికతో నీ రూపము కలిగిన ఈ మనుషులు సుమారు 800 ప్రభా 8,800 తండ్రి 9 మరి 850 కోట్ల ప్రజలు భూమి మీద నివసిస్తున్నారు. వారందరూ నీ కలయికతోనే నీ ప్రతినిధులుగానే ఉన్నాం ప్రభా. కాబట్టి మతము లేదు, కులము లేదు, జాతి లేదు, భేదము లేదు, అందరూ సమానులని నీ లేఖనము ద్వారా బయలుపరిచి, నీ వాక్యము ద్వారా అందరికీ బయలుపరిచి నడిపించమని దేవా, మరిగో తాను యోహాను సువార్తలో యోహాను గారు రచించినాడు. ఆ మాటలను ఎంతగా ఆలోచించి ఎంతగా దుఃఖించి రాశాడు. ఆ మాటలన్నీ మేము గ్రహించి ప్రభా, ఇప్పటికైనా మేము గ్రహించి నీ యొద్దకు వచ్చే మనసును, తలంపును మాకు అందించమని, నా దేశ ప్రజలే కాదు, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగే ఎందరో ప్రభా నేను ఎరిగిన వారు, ఎరగని వారు అందరూ నీ రెక్కల నీడలో దాగబడిన వారే, నీ ఆత్మతో నింపబడిన వారే, నీ ఆలోచనతో బలపడుతున్న వారే ప్రభా. అందరినీ మార్చి నీ రాజ్యములోకి చేర్చుకుని మహిమ పొందమని మా ప్రభును రక్షకుడైన దేవదేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మనందరిని మాకు దయచేయం. మన ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనగా కీని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. ఈశ్వరత్ మే జయం అపవాదికలేం, ప్రభేశ్వరత్ మే జయం అపవాదికలేం, ప్రభే సంపూర్ణ విజయం అపవాదిక అనంత కలాశం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు దేవదేవుడు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిలువలో, ఆ సిలువలో, ఘోర కల్వరిలో, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. మీ అందరికీ మరణాతా.